కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ వేరే సిచ్యువేషన్స్లో మేబీ యాక్సిడెంట్స్ లైక్ స్టాబింగ్ ఈ మధ్య అది ఎక్కువ అయిపోయింది. సో ఆ స్టాబింగ్ చేసినప్పుడు ప్రాబబ్లీ యాక్సిడెంట్స్ కానీ ఇంకేమైనా బుల్లెట్స్ తగిలిన దానికన్నా ఇది కొద్దిగా సర్వైవల్కి ఇంకొంచెం ఛాన్స్ ఉంటుంది అని అందరు అనుకుంటూ ఉంటారు. సో చుట్టూ ఉన్న జనాలు ఫస్ట్ భయపడి దానికి కూడా తీసుకెళ్లకుండా ఉంటారు. దానికి ఎటువంటి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి? మీ స్టాబింగ్ అని ఒకటి కాదు, యాక్సిడెంట్లో కూడా మీకు ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ గుర్తుకోవచ్చు, కార్లో కానీ ఏదైనా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఏదైనా స్టాబింగ్. వన్ థింగ్ మన దగ్గర చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే స్టాబ్ అయిన ఏదో గుచ్చుకున్న తర్వాత దగ్గరున్న వాళ్ళు వాట్ ఎవర్ దాన్ని తీసేసి గుడ్డ అడ్డు పెట్టి హాస్పిటల్ తీసుకొస్తుంటారు వెంటనే. దట్ ఈస్ రాంగ్. ఒక షార్ప్ ఆబ్జెక్ట్ బాడీలో గుచ్చుకుంటే దాన్ని ఎప్పుడు తీయకూడదు, నెవర్ ఎట్ ఆల్. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మనం షార్ప్ ఆబ్జెక్ట్ బాడీలో గుచ్చుకున్న తర్వాత వాట్ విల్ హ్యాపన్ ఈస్ అదొక బ్లడ్ వెజల్లో దిగుంటుంది. సో బ్లడ్ వెజల్లో దిగిన దాన్ని ఆ బ్లడ్ వెజల్లో ఉన్న టేర్ని అది కూర్చుని ఆపుతుంది బ్లడ్. మీరు దాన్ని తీసేస్తే ఆ టేర్ అయిన బ్లడ్ వెజల్ నుంచి బ్లడ్ అంతా లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది.